ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నాకెందుకు ప్రైజ్ ఇవ్వలేదు? రాధకి ఎందుకు ఇచ్చారని అడుగుతున్నావు కదా? నేను చెప్పనా ఎందుకు? ఎందుకంటే నువ్వు చేశాను అని చెప్తున్న బొబ్బట్లు నువ్వు చెయ్యలేదు, అవి రాధ చేసినవి. నాకు తెలుసు దేవకి, ఇది దొంగని. ఇది దొంగ పనులు చేస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే రాధ చేసిన బొబ్బట్లు ఎలా ఉంటాయో ఇంతకు ముందు తిన్నా నాకు తెలుసు. రాధ చేసిన బొబ్బట్లలో చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అందరూ పప్పుతో గాని చిలగడ దుంపతో గాని బొబ్బట్లు చేస్తారు, కానీ రాధ ఈ రెండిటి కాంబినేషన్తో చేస్తుంది. చిలగడ దుంప వల్ల స్వీట్నెస్, సాఫ్ట్నెస్, పప్పు వల్ల టేస్టీగా ఉంటాయి. పైగా అందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తుంది. అందువల్ల రాధ చేసిన బొబ్బట్లకి స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుంది. అయ్యో దేవకి, ఇది పెద్ద మోసగత్తె. నీ కన్న కూతురు రాధని ఈ ఇంటి నుంచి పంపించి తన స్థానంలో వచ్చిన రాక్షసికి బొబ్బట్ల విషయంలో మోసం చేయడం పెద్ద విషయం కాదు దేవకి. చూడు గాయత్రి, నువ్వు నిజాయితీగా ఒప్పుకొనుంటే నేను ఆనందంగానే ఉంటాను. ఇంకోసారి ప్రయత్నించమని ప్రోత్సహిస్తాను. కానీ ఎలాగైనా గెలవాలని మోసం చేసి గెలవద్దు. అందరూ దేవకి కూతురు మోసగత్తా అని అంటే నేను భరించలేను. కానీ నువ్వు చేసిన పనికి నేను చచ్చిపోయాను. దేవకి ఏంటా మాటలు? నిజమండి. నిజానికైతే గాయత్రి చేసిన పని వల్ల తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉండేది. నేను ప్రాణాలతో ఉండుండేదాన్ని కాదు. కానీ మేనేజ్ చేసి రాధా కష్టానికి నిజాయితీకి ప్రైజ్ ఇవ్వడం వల్ల నేను ఇంకా నిలబడున్నాను. చూడు గాయత్రి, ఓటమిని కూడా స్పోర్టివ్ గా తీసుకుని మళ్లీ గెలవడానికి ప్రయత్నించాలి తప్ప ఇలా మోసం చేసి గెలవడానికి విలువే ఉండదు. నువ్వు మోసం చేసిన విషయం అందరూ గుర్తించకపోవచ్చు, కానీ నీ మనస్సాక్షికి తెలుస్తుంది కదా నువ్వు మోసంతో గెలిచావని. నువ్విలా మోసం చేసి గెలవాలనుకున్నావంటే అసలు నువ్వు నా కూతురువేనా? కాదు దేవకి, తను నీ కూతురు కాదు, పచ్చి మోసగత్తె. తనను నువ్వు నమ్మద్దు. నేను నోరు తెరిచి చెప్పలేకపోతున్నాను గాని దేవకి, నిజం తెలిసిన రోజు నువ్వీ నీచురాలి ప్రాణం తీస్తావు. మన బంగారం రాధా, ఇది ఒట్టి కాకి బంగారం దేవకి. అయ్యో భగవంతుడా, నా మనసులో ఉన్న మాట దేవకికి అర్థమైతే బావుండు. బొబ్బట్ల మోసాన్నే తట్టుకోలేని నువ్వు రేపు నీ కూతురు మోసం చేసిందని తెలిస్తే ఏమైపోతావు దేవకి? నువ్వు చేసిన మోసానికి నిన్ను మెడబట్టి బయటికి గెంటాలంత కోపం వచ్చింది. గెంటే దేవకి, గెంటే. అది మన ఇంట్లో ఉండాల్సిన పిల్ల కాదు. ముందు దాన్ని బయటికి గెంటే. అనవసరంగా కెలుక్కుని ఇరుక్కుపోయాను. అందరి ముందు తల దించుకున్నాను. ఇప్పుడు గాని నేనేదైనా డ్రామా ప్లే చేస్తే దీని ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నాకు తెలుసమ్మా, అక్కడ రాధ గెలుస్తుందని నాకు తెలుసు. కానీ అంతమందిలో రాధకి ప్రైజ్ ఇచ్చి పొగుడుతూ ఉంటే నేను తట్టుకోలేననిపించిందమ్మా.
మా అమ్మ తన చేతుల మీదుగా నాకు ప్రైజ్ ఇచ్చి అందరి ముందు గొప్పగా నా కూతురు అని పరిచయం చేసుకోవాలని ఆశపడ్డానమ్మా. అందుకే నాకు తెలియకుండానే నాలో కలిగిన ఈర్ష్య నాతో ఈ పని చేయించిందమ్మా. అంతేగాని నేను నిన్ను మోసం చేయాలని కాదమ్మా, అందరి ముందు నీ పేరు పాడు చేయాలని కాదమ్మా. మా అమ్మ ప్రేమ రాధకి ఏ మాత్రం చెందకూడదు, మా అమ్మ ప్రేమ మొత్తం నాకే చెందాలన్న స్వార్థం అమ్మా నాది. రాధ మన కుటుంబానికి చెందాలి అనుకున్న ద్రోహం నా స్థానంలోకి రావాలి అనుకున్న స్వార్థం వలన అలాంటి రాధ గెలవకూడదు అని నా మనసు హెచ్చరించిందమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. దేవకి దేవకి, దాని మాటలు నువ్వు నమ్మద్దు. తను కార్చే ముసలి కన్నీటిని నువ్వు నమ్మద్దు. నువ్వు అన్నట్టు తను మోసగత్త అన్నది నిజం. దేవకి, మన గాయత్రి చేసింది తప్పే కావచ్చు, అందులో నీ మీద ప్రేమ ఉంది. నీ ప్రేమ ఆ రాధకి దక్కకూడదన్న ఆశ ఉంది. తనని అర్థం చేసుకో దేవకి. చూడు గాయత్రి, మనం ఓడిపోతున్నా చివరికి చచ్చిపోతున్నా సరే మనలో ఉన్న నిజాయితీని పోగొట్టుకోకూడదు. నువ్వన్నట్టు నాకు రాధంటే ఇష్టం, ప్రేమ. తను చేసే నిస్వార్థమైన పనుల వల్ల నా మనసులో గుడి కట్టాను తనకి. ఒక సందర్భంలో నా కన్న కూతురువైన నీకన్నా తనే నాకు ఎక్కువనిపించింది. కానీ తను డబ్బు కోసం ఆడిన ఒక అబద్ధం వల్ల తనని బయటికి గెంటేయాల్సొచ్చింది. తనని నమ్మలేని స్థితికి తీసుకొచ్చింది. నువ్వు రాధలాగా నిజాయితీగా ఉండాలి గాని పొరపాటున ఎవరిని మోసం చేయాలని చూడుకు. అయ్యో దేవకి, రాధ నీ కూతురు కానప్పుడే నీ మనసు గెలుచుకుంది. తను నీలా ఆలోచిస్తుంది, నీలా నిజాయితీగా ఉంటుంది. ఈ సత్య పగపట్టిన పాము. నువ్వెన్ని పాలు పోసినా మన కుటుంబాన్ని కాలనాగై కాటయ్యాలని చూస్తుంది. అమ్మ ఎందుకు నేను చేసిన బొబ్బట్లు బాగోలేకపోయినా నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది. అయినా నేను చేసిన బొబ్బట్లు ఇలా ఎందుకు అయ్యాయి? దీని వెనుక సత్య కుట్ర ఏమైనా ఉందా? హలో తమ్ముడు. రాధక్క. చెప్పు తమ్ముడు, ఏంటి విశేషం? అవునక్క, విశేషం ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే నువ్వు ఫుల్లుగా హ్యాపీగా ఫీల్ అవుతావు. అవునా? ఏం జరిగింది తమ్ముడు? ఇందాక పెద్దమ్మ డూప్లికేట్ అక్క చెంప చెల్లుమనిపించిందక్క. ఆ దెబ్బతో ఆమెకి బుర్ర గిర్రును తిరిగింది. ఏమంటున్నావు తమ్ముడు? అవునక్క, నువ్వు చేసిన బొబ్బట్లను నీ డూప్లికేట్ మార్చి తనవని చెప్పిందంట. ఆ విషయం పెద్దమ్మ గుర్తించి తన చెంప పగలగొట్టింది.
ఇంట్లోంచి బయట గెంటేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చిందక్కా. నువ్వు చేసిన మోసానికి నిన్ను మెడబట్టి బయటికి గెంటాలంత కోపం వచ్చింది. అంటే అమ్మ నా దగ్గర బొబ్బట్లు సత్య మార్చడం చూసిందా? లేదక్కా, చూడలేదు. ఇంతకు ముందు నువ్వొకసారి ఇంట్లో బొబ్బట్లు చేశావంట కదా, ఆ టేస్ట్ ని పెద్దమ్మ గుర్తుపట్టింది. అయినా నువ్వు చేసిన మంచి పనులు, నువ్వు చేసిన బొబ్బట్లు ఎవరైనా మర్చిపోగలరా అక్క? అక్క, ఆ డూప్లికేటు మనల్ందరినీ మోసం చేసి నీ ప్లేస్లోకి వచ్చిందని పెద్దమ్మకు తెలిస్తే తనని ఖచ్చితంగా తన్ని తరిమేస్తుంది. బొబ్బట్ల మోసాన్ని తట్టుకోలేని పెద్దమ్మ ఇంత పెద్ద మోసాన్ని ఎలా ఒప్పుకుంటుందక్కా? ఈరోజు పెద్దమ్మ శివంగిలా ఆ డూప్లికేట్ మీదకు దూకితే గజగజ వణికిపోయిందక్కా. బా, నువ్వవన్నీ చూస్తుంటే ఎంతలా ఎంజాయ్ చేసేదానివో అక్క. ఏదైనా అన్యాయం జరిగినా, ఎవరైనా మోసం చేయాలని చూసినా తల్లి కూతుర్లు ఒకే రకంగా రియాక్ట్ అవుతారు. శివంగుల్లాగా మీద పడిపోతారు. అవును బావా, నిజం. ఒకవేళ ఆ డూప్లికేట్ గాయత్రి అని తెలిస్తే పెద్దమ్మ అస్సలు క్షమించదు, చంపి పారేస్తుంది. నిన్ను ఏనుగంబారి ఎక్కించి మరీ ఇంటికి తీసుకొస్తుందక్కా. నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో తెలుసా? ఒక్క నీ విషయంలో పెద్దమ్మ ఎందుకు అర్థం చేసుకోవట్లేదో తెలియట్లేదక్కా. నువ్వే నిజమైన గాయత్రివని పెద్దమ్మ తెలుసుకుని నిన్ను త్వరలోనే ఇంటికి తీసుకొస్తే చాలా బాగుంటుందక్కా. అప్పుడు ఎంచక్కా అందరం కలిసిమెలిసి ఉండొచ్చు. తమ్ముడు, చిన్నవాడివైనా పండుగ పూట మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు. త్వరలోనే మనకి మంచి రోజులు వస్తాయి. అప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఉంటాం తమ్ముడు. అమ్మ నన్ను మెచ్చుకుని ఆ సత్యని కొట్టింది అని మంచి వార్త చెప్పావు. సరే అక్క, ఉంటాను. మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందక్క. నీకు ఈ విషయం చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతావని చెప్పాలని కాల్ చేస్తే అక్క. బాయ్ అక్క, ఉంటాను. బాయ్ రోషన్, ఏదైనా ఉంటే కాల్ చేస్తూ ఉండు. అలాగే, సరే అక్క, బాయ్. నన్ను మెచ్చుకుందంట మనోహర్. నా బొబ్బట్లు టేస్ట్ గుర్తుపట్టి ఆ సత్య నన్ను మోసం చేసిందని తనని కొట్టిందంట. ఈరోజు ఎలాంటి నా ప్రమేయం లేకుండానే సత్య చేసిన మోసాన్ని గుర్తించి నన్ను మెచ్చుకుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది మనోహర్. రేపు ఇలాగే సత్య చేసిన మోసాన్ని కనిపెట్టి నన్ను తన కన్న కూతురని గుర్తించి ఆ సత్యని బయటికి పంపించి నన్ను ఇంటికి తీసుకెళ్తుందని నాకు నమ్మకం వచ్చింది మనోహర్. అలా వెంటనే జరిగితే ఎంత బాగుండు. అవును, చాలా బాగుంటుంది.
రాధమ్మా. ఈ రాధ మనకు అర్థం కాదు. ప్రేమగా హక్ చేసుకుంటుందో తెలీదు, స్నేహితురాలుగా దగ్గరవుతుందో తెలీదు. ఆ మొహంలో ఈ విషయాల గురించి ఏ ఎక్స్ప్రెషన్ రాకుండా జాగ్రత్త పడుతుంది. కానీ రాధా, నా లవ్ విషయంలో నీ ఫేస్లో బ్రైట్ ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది త్వరలోనే వస్తుందని అనుకుంటున్నాను. అయ్యో సారీ అమ్మా. ఏంటే, ఎందుకంత కంగారు? ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. రాధని చూస్తుంటే మనోహర్ని ప్రేమిస్తోందని తెలుస్తోంది, కానీ మా ముందు బయటపడటం లేదు. ఏంటమ్మా పిలిచావు? మీ నాన్నగారు నీతో ఏదో మాట్లాడాలన్నారమ్మా. నాన్న పిలవమంటే పిలిచాను. ఎంత సంతోషంగా కనబడుతున్నావమ్మా. నువ్వు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆనందానికి కారణం మనోహరే అయ్యుంటాడు. ఏంటి నన్ను పిలిచారంట? ఏం లేదమ్మా, నీ పెళ్లి బాధ్యత మా మీద ఉంది కదా. ఎలాగూ పండక్కి ఇక్కడికి వచ్చాం, అందుకని అడుగుతున్నానమ్మా. పోయినసారి వచ్చి చూసుకున్న అబ్బాయి మళ్ళీ కబురు చేయలేదు, ఫోను చేయలేదు. నా స్నేహితుడు కొడుకు ఒక అతను మంగళగిరిలో ఉంటాడు. నువ్వు సరే అంటే వచ్చి నేను కలుస్తానంటున్నాడు. చెప్పమ్మా రాధా. నాన్న, నాకిప్పుడే పెళ్ళొద్దు. నాకు కొంచెం టైం కావాలి నాన్న. అలా అంటావేంటి రాధా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అంటారు. టైం కావాలంటే ఎలాగమ్మా? మాకు మాత్రం నీ పెళ్లి గురించి బెంగుండదా? అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు కొంచెం టైం కావాలి, అర్థం చేసుకో. మన అమ్మాయి మన మాట వినట్లేదు యశోద. రేపు ఒకసారి దేవకి గారిని కలిసి రాధని పెళ్లి కొప్పించమని అడుగుతాను. అమ్మో, ఇప్పుడు గాని ఈయన వెళ్ళి దేవకి గారిని కలిస్తే మొత్తం తెలిసిపోతుంది. ఎందుకండి మన అమ్మాయి గురించి దేవకి గారిని కలవడం? మన అమ్మాయి మనసు మనం తెలుసుకోవాలి, కానీ మన అమ్మాయి మనసులో ఎవరైనా ఉన్నారేమో, అది మనం తెలుసుకోలేకపోతున్నామేమో. ఏమ్మా రాధా, అలాంటిదేమైనా ఉంటే చెప్పమ్మా. నీ ఇష్టాన్ని మేము ఎప్పుడైనా కాదన్నావా? చెప్పమ్మా రాధా. అలాంటిదేం లేదు నాన్న. ఏంటమ్మా నువ్వు అనవసరంగా నాన్నలో లేనిపోయిన అనుమానాలు కలిగిస్తున్నావు. ఆకలిస్తుంది, పదమ్మా భోజనానికి ప్రిపేర్ చేద్దాం. పదమ్మా. నువ్వు కూర్చుని తినమ్మా. నేను తర్వాత తింటాను నాన్న, ముందు మీరు తినండి. అదేంటమ్మా, ఏమైంది? అబ్బా, తను మళ్ళీ తర్వాత తింటాను అంటోంది కదా, ముందు మీరు తినండి. అరే, ఇప్పుడు నేనేమన్నానని? ఆకలేస్తుంది. మధ్యాహ్నం కూడా బొబ్బట్లు తినలేకపోయాను. ఇప్పుడు కిందకి వెళ్ళడం ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఎలా రా బాబు, ఈ ఆకలిని తట్టుకోలేను. అసలు ఈ రాధేం చేస్తుంది? వాళ్ళ అమ్మా నాన్నలతో మాటల్లో పడి నా గురించి మర్చిపోయినట్టుంది. లేదంటే శుభ్రంగా తిని గురక పెట్టుకుంటూ పడుకుందేమో. ఒకసారి వెళ్ళి చూద్దామంటే ఎవరైనా చూసారంటే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళాలా వద్దా? నువ్వు కూడా భోంచేయమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఉదయం నుంచి పనిచేసి బాగా అలసిపోయావు. త్వరగా దీన్ని రెస్ట్ తీసుకోమ్మా. అలాగే నాన్న.
ఈ ప్లేట్లో ఉన్న భోజనం ఎక్కడికమ్మా? అర్జెంటుగా మాట్లాడాల్సిన ఫోన్ కాల్స్ ఉన్నాయి, మాట్లాడాక తింటాను. ఇక్కడ తింటూ మాట్లాడితే మీకు డిస్టర్బ్ అవుతుంది కదా నాన్న. పాపం మనోహర్కి భోజనం తీసుకెళ్తోంది. ఆ అబ్బాయి ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏమో. ఆ బాబు ఇబ్బంది చూసి రాధ ఎంత బాధపడుతోందో. ఏమండి, మనం పడుకుందాం పదండి. పదండి. రాదా అమ్మయ్యా, భోజనం తెచ్చావు రాదా? నా గురించి నువ్వు మర్చిపోయావేమో అనుకున్నాను. ఇదేంటిది? మొన్నటి వరకు ఐ లవ్ యూ అని వచ్చే మెసేజ్లు ఐ మిస్ యూ అని వచ్చింది. ఎవరై ఉంటారు?